హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ దీప్రా అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రీవియస్ వ్లాగ్స్ చూసి ఈ వ్లాగ్ చూస్తే నేను ఎక్కడున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో టుడే వ్లాగ్ వచ్చి డే 3 వ్లాగ్. డే 2 అయితే ట్రిప్ ఎండ్ చేసుకుని నైట్ వచ్చేసరికి అరౌండ్ 11 అలా అయింది. సో ఫుల్గా పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచాము. మార్నింగ్ లేచి ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇప్పుడు మేము చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ వెళ్తున్నాం. సో షాపింగ్ వెళ్తూనే అట్లా మోసెస్ బ్రోకి లంచ్ కూడా ఇద్దామనేసి అలా ప్లాన్ చేసాము. సో మేమైతే లిఫ్ట్లో ఉన్నాం, కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. క్యాబ్ అయితే వచ్చేసింది. గైస్ ఇక్కడైతే మంచిగా మనం క్యాబ్స్ యూజ్ చేసుకోవచ్చు. మన సింగపూర్లో అయితే క్యాబ్స్ అసలు ఉండవు కదా, అన్నీ నడుచుకుంటానే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా నడుస్తూనే వెళ్ళాలి ఎక్కువ, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే యూజ్ చేయాలి. ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు, మంచిగా క్యాబ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా మేమైతే మోసెస్ బ్రో వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చేసాం. AIA. సో వాళ్ళ ఆఫీస్ నేమ్ ఇది. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. ఆల్రెడీ బ్రో వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మేము వస్తున్నామని ఆల్రెడీ చెప్పాము, లేదంటే బయట చేసేసేవాళ్ళు. మేము వస్తున్నామని చెప్పేసి నీకు వెయిట్ చేస్తున్నారు మా కోసం. మాకు కొంచెం క్యాబ్ బుక్ అవ్వటం కొంచెం లేట్ అయింది, అందుకనే ఒక 20 మినిట్స్ పాపం లేట్ అయిపోయింది. సో చూడండి ఆఫీస్ కూడా ఎంత బాగుందో అసలు. మేము ఇక్కడ రిసెప్షన్లో కూర్చున్నాము. ఇక్కడ ఉన్నారు కదా, జస్ట్ అలా ఒక వీడియో తీసుకున్నాము. వాళ్ళ కొలిక్కి ఎవరు వస్తారంటే అలా జస్ట్ కొంచెం సేపు వెయిట్ చేసాం. ఇంకా అలా మాట్లాడేసి అక్కడి నుంచి మేము లుల్లు మాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మనం లుల్లు మాల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ మనకి కూడా హైదరాబాద్లో రీసెంట్గా ఓపెన్ చేశారు కదా లుల్లు మాల్. నేను అక్కడ కూడా విజిట్ చేశాను, బట్ అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. అక్కడ క్రౌడ్ చూసి అయితే భయం వేసింది, అందుకని జస్ట్ అలా చూసి మళ్ళీ వచ్చేసాము. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రజెంట్ అయితే మలేషియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ లుల్లు మాల్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటో చూసేద్దాం ఒకసారి గాయస్. ఇప్పుడు ఫస్ట్ మనం షాపింగ్ రాగానే ఏం చేస్తాము, ఫస్ట్ మనం ట్రాలీ దగ్గరికి వెళ్తాం కదా. ఇప్పుడు మనం ట్రాలీ దగ్గరికి వెళ్దాం. సో ట్రాలీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది, అందుకే మీకు అలా చెప్తున్నాను. ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో. లైక్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది కదా గాయస్. సో మనం కూడా షాపింగ్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఆప్షన్ అయితే నాకు నచ్చింది. సో నేను ఇండియాలో ఎక్కడ ఇలా చూడలేదు, ఈ ఆప్షన్ అయితే ఇండియాలో ఎక్కడ చూడలేదు నేను. సో అలా ఇప్పుడు మనం షాపింగ్ చేస్తాను కదా, వెళ్ళిపోదాము. గైస్ ఇక్కడ చూడండి గాయస్, క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. సో ఈ ట్రీస్ అయితే ఒక్కొక్క ఫీట్ని బట్టి హైట్ అయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇవి కూడా ఇంత ప్రైస్ ఉంటాయా అని ఇక్కడ చూసినాక నాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి గాయస్, ఇది చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ. సో దీని ప్రైస్ వచ్చి 3000 రింగెట్స్, లైక్ 56,000 మన ఇండియా రూపీస్లో అయితే. వామ్మో ఇంత ప్రైస్ ఉంటుందా అని నాకు ఇది చూసినాకనే అనిపించింది గాయస్. సో మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి స్టార్టింగ్లోనే బేకరీ కనిపించింది గాయస్. చూడండి ఇక్కడ డోనట్స్ ఉన్నాయి, లైక్ ఫ్యాన్సీ డోనట్ ఉంది, చాక్లెట్ డోనట్ చాలా బాగుంటుంది. సో ఇటు పక్కనే కొంచెం మనకి చాక్లెట్ మఫిన్స్ ఉన్నాయి. చూడండి చాక్లెట్ మఫిన్, ఇంకా కుకీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాక్లెట్ మఫిన్ అయితే కొన్ని చాకో చిప్స్ కూడా వస్తాయి, అవి కూడా చాలా బాగుంటాయి. సో ఇవి చూడండి, ఇక్కడ స్ట్రైట్ క్రోసెంట్ అండ్ మినీ క్రోసెంట్ ఉంది. సో ఇటు సైడ్ మొత్తం ప్లెయిన్ బ్రెడ్. ఇక్కడ చూస్తే చూడండి అన్ని స్వీట్స్, ఇవన్నీ అరబిక్ స్వీట్స్ అంట. సో యాక్చువల్గా గాయస్ ఇక్కడ 100s ఆఫ్ టైప్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అసలు ఆప్షన్స్ అయితే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. లైక్ ఇన్ని ఆప్షన్ ఉన్నప్పుడు మనకి మ్యారేజెస్ అప్పుడు అయితే చాలా బాగుంటుంది కదా. లైక్ అంటారు కదా పెళ్ళిళ్ళలో ఒక 10 ఐటమ్స్, ఒక 20 ఐటమ్స్ అలా పెడతారు కదా. సో అప్పుడు ఏంటంటే ఇన్ని వెరైటీలు ఉంటే చాలా బాగుంటుంది గైస్. ఇంకొకటి ఇక్కడ వచ్చి ఒక్కొక్కటి 100 గ్రామ్స్ వచ్చి ఎంత అనుకుంటున్నారు తెలుసా, 150 రూపీస్. సో అన్నీ ఇక్కడ 100 గ్రామ్స్కి అమౌంట్ మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ 1 kg అంటే 1500 రూపీస్ ప్రైస్ కదా. సో మనకి కూడా అరౌండ్ అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా టూ మచ్ ఆఫ్ కాస్ట్లీ గాయస్. అన్ని క్యాష్యూ నట్స్, బాదం, పిస్తా, అంజీర్, సేమ్ అన్ని స్వీట్స్ అవే. సో దీంట్లో తక్కువ కాస్ట్ స్వీట్ అస్సలు లేదు, అన్నీ అవే స్వీట్స్ అనమాట. టూ మచ్ ఆఫ్ కాస్ట్లీ, బట్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కాస్ట్ బట్టి టేస్ట్ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ చూడండి బటర్ కుకీస్ కోకోనట్ అంట. సో ఇవన్నీ ఫ్లేవర్డ్ ఉంటే చాలా బాగుంటాయి. సో ఇక్కడ హాట్ సెక్షన్ ఉంది చూడండి, ఎగ్ పఫ్స్ ఉన్నాయి, చికెన్ పఫ్, కర్రీ పఫ్, నెక్స్ట్ సాసేజ్ పఫ్ కూడా చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను ఒకసారి. సో ఇవి కూడా అరౌండ్ మనకి ఒక 40-30 అట్లా ఉన్నాయి. సేమ్ మనకి ప్రైస్ ఎలా ఉంటుందో ఇంచుమించు అట్లానే అనిపించింది, బట్ ఓకే.
ఎగ్ పఫ్ కూడా సేమ్ మనలానే ఉంది, షేప్ కూడా అట్లనే ఉంది. ఇక్కడ కేక్ చూడండి గాయస్, ఈ కేక్ అయితే వచ్చి 34 రింగిట్స్ ఉంది, లైక్ అరౌండ్ 600 రూపీస్ అట్లా ఉంది. బట్ ఓకే అనిపించింది నాకైతే, అన్నీ రీజనబుల్గానే అనిపించింది. సో ఇది కూడా అంతే, 1 kg కేకు. సో ఇది కూడా అరౌండ్ 600 రూపీస్ అట్లా పడింది. సో కింద స్లైసెస్ ఉన్నాయి కదా, సో స్లైసెస్ కట్ చేసి, సో ఇది ఒక్కొక్క స్లైస్ వచ్చి 120 అట్లా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ అట్లానే ఉన్నాయి. ఇక్కడ రేచల్ చూడండి కేక్స్ చూసుకుంటుంది, నాకు ఎలాంటి కేక్ ఇస్తారో నా బర్త్డేకి అని చెప్పేసి అని చూసుకుంటుంది. సో తన బర్త్డేకి మేము టుమారో షాపింగ్ చేస్తాము, అంటే మీకు డే 4 వ్లాగ్లో వస్తుంది. సో మిస్ కాకుండా చూడండి మేము ఏ కేక్ తీసుకున్నామో మీకు కూడా తెలుస్తుంది. కింద కేక్స్ చూసారా, కిందవన్నీ ఇవి చిన్న చిన్నవి స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా. సో ఇవి ఒక్కొక్క కేక్ వచ్చి 60 రూపీస్ అట్లా ఉంది, అంటే 60, 50 అన్నీ సేమ్. బటర్ కేక్ ఉంది, చాక్లెట్ కేక్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, వెన్నెలా ఉంది, బటర్ స్కాచ్ ఉంది. సో బాగుంది కదా. స్ట్రాబెర్రీ అయితే చూడటానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, నాకు టేస్ట్ అసలు నచ్చదు, ఎందుకంటే చిన్నపిల్లలు బాగా తింటారు. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్, మై ఫేవరెట్ చాక్లెట్. సో అక్కకి ఫేవరెట్ అంట హనీ కేక్ అంట. సో ఇది హనీ కేక్. అవైతే 4 కేక్స్ తీసుకున్నాము, 4 పీసెస్ తీసుకున్నాము. లైక్ ఇవి స్వీట్ లెస్ అంట, బాగుంటుంది అంట, టేస్ట్ చేయమంది. బట్ నేను తినన్నాను, బట్ టేస్ట్ చేయ బాగుంటుంది, ఒకసారి చూడంటే సరే అని చెప్పేసి అని నేను కూడా ఒకసారి టేస్ట్ చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, అంటే స్వీట్ లేదు గాయస్ అసలు. లైక్ చెప్పా కదా, ఓన్లీ హనీతోనే ఉంటుంది, స్వీట్ లేకుండా. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. గైస్ ఇవి చూడండి ఎన్ని షేప్స్లో ఉన్నాయి కదా. సో ఇవి చూస్తే మీరు చాక్లెట్స్ అనుకున్నారు, చాక్లెట్స్ కాదు గైస్, అవి సీ ఫుడ్ బాల్స్ అంట. సీ ఫుడ్తో చేస్తారు, లైక్ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ దాన్ని బోన్ మొత్తం తీసేసి స్కిన్తో చేస్తారంట. చూడండి ఫ్రోజన్ సీ ఫుడ్ బాల్స్, ఇవి 1 kg వచ్చి 250 రూపీస్, 300 రూపీస్ అట్లా పడతాయి. సో మరి వీటితో వాళ్ళు కర్రీస్ అలా చేసుకుంటారేమో. ఇక్కడ చూడండి గాయస్, డ్రై ఫిషెస్, చిన్న చిన్న చేపలు, లైక్ మెత్తళ్ళు అట్లా అంటాం కదా, చాలా నీట్గా అయితే ఉంటాయి. సో మనలా ఉండదు, మనకైతే ఇసుక ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ చాలా నీట్గా ఉంటాయి. ఇవన్నీ ఎండు చేపలు, మెత్తళ్ళు అంటారు కదా, సో అవే. నాకు ఆ 2 పేర్లే తెలుసు, అందుకే ఆ 2 పేర్లే చెప్పాను. ఇవన్నీ అవే గాయస్. అసలు అన్నీ ఎక్కువ ఇక్కడ ఫ్రోజన్ ఐటమ్స్ దొరుకుతాయి, బట్ ఫ్రెష్ ఐటమ్స్ అస్సలు చాలా కష్టం దొరకాలంటే. మేబీ ఉంటే ఉండవో కూడా నాకు తెలియదు, ఎక్కడ చూసినా ఇవి ఇలానే కొనుక్కుంటారు. ఇక్కడ చూడండి ప్రాన్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క బాక్స్ వచ్చి 200 రూపీస్, లైక్ ఒక్కొక్క దాంట్లో ఒక 10 ఒక 12 ప్రాన్స్ ఉన్నాయి అంతే. 200 రూపీస్ ఒక్కొక్క బాక్స్ వచ్చి. ఇవి చూడండి గాయస్, ఇక్కడ ఫిషెస్ చూసారా ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, చాలా రకాలైన ఫిషెస్ ఉన్నాయి. సో ఇవి కూడా ఒక్కొక్క కేజీ వచ్చి 170 రూపీస్ ఉంది. సో ఒక్కొక్క ఫిష్ వచ్చి ఈజీగా 3 kgs ఉంటుంది. చాలా మంచిగా బొద్దుగా ఉంది, అది హైట్ ఉంది, చాలా ఉంటుంది, ఈజీగా 3 kgలు ఉంటుంది చేప అయితే. సో మనం అలా ఏ చేపని పిక్ చేసుకుంటే ఆ చేపని మంచిగా వాళ్ళు నీట్గా క్లీన్ చేస్తారు. సో క్లీన్ చేసినందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం తీసుకోరు గాయస్. మనకు అనుకోండి
క్లీనింగ్‌కి మళ్ళీ చార్జెస్ ఉంటాయి కదా! బట్ ఇక్కడ అలా తీసుకోరు. వాళ్ళే నీట్‌గా క్లీన్ చేసి ఇస్తారు మనకి. ఇంటికెళ్ళి మంచిగా కుక్ చేసుకోవడమే. చాలా బావుంటాయి. గైస్ ఇక్కడ చూడండి ఫిషెస్‌కి ఎన్ని పేర్లు పెట్టారసల. ఇన్ని పేర్లు వాటికి ఎవరు పెట్టారసల? అవే పెట్టుకున్నాయా? ఇన్ని నేమ్స్ అసలు చూడండి. ఇక్కడ క్రాబ్ చూడండి గైస్ చాలా పెద్దగా ఉంది. దాన్ని మంచిగా కట్టేశారు రబ్బర్ బ్యాండ్స్ తోటి. సో, క్రాబ్ వచ్చి $42 ఉంది. ఇక్కడ ఫిష్ చూసారా? బోన్ మొత్తం తీసేసి పెట్టారు. నీట్‌గా క్లీన్ చేసి పెట్టారు. అక్కడ బోన్స్ ఉండవు ఇంకా. నీట్‌గా అలా రెడీ టు కుక్ అంటే ఫ్రై చేసుకుంటారంతే ఇవి ఫిషెస్‌ని. చాలా బాగున్నాయి కదా! చూడగానే ఎంత ఫ్రెష్‌గా, నీట్‌గా ఉన్నాయి చూసారా? సో, ఇవి నత్తలంటారు. నాకు తెలీదు. నేనెప్పుడు తినలేదు. ఇవి ఫిషెస్సే. ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. సేమ్ అవి కూడా అంతే. కేజీ వచ్చి ₹150, ₹200 అట్లా ఉన్నాయి. సో, చిన్న చిన్న చేపలున్నాయి. బిగ్ సైజ్‌లో కూడా ఉన్నాయి. ఇవి చూడండి టైగర్ ప్రాన్స్ లైక్ 1 కేజీ వచ్చి ₹600 అట్లా ఉన్నాయి. చాలా బిగ్ సైజ్‌లో ఉన్నాయి ప్రాన్ సైజ్‌లా. నాకు ఇంత సైజు ప్రాన్ తినటం ఇష్టం ఉండదు. లైక్ ఒక మీడియం సైజ్ అంటే ఇష్టం. టేస్ట్ బావుంటది అప్పుడు. ఇంత ఇంత టైగర్ ప్రాన్స్ అసలు ఇష్టం ఉండదు. ఇవి చూడండి గాయ్స్ ఇవి గోట్ లెగ్స్ అంట. మేక కాళ్ళు. చూసారు కదా ఎలా ఉన్నాయో. వైట్ కలర్‌లో ఉన్నాయి ఎందుకనో మరి. ఆ గోట్ ఏం గోటో మరి. ఆ మేక కాళ్ళు వైట్‌గా నేను లాస్ట్ టైమ్ సింగపూర్‌లో కూడా చూపించాను కదా మీకు. వైట్ కనిపించినాయి. సో, గాయ్స్ ఇక్కడ చూడండి ఇదంతా బీఫ్ మీటు లైక్ పోర్క్ ఇవి ఎక్కువ తింటారండి వీళ్ళు. చూసారా రెడ్ కలర్‌లో ఉంటుంది. పోర్క్ అంటే లైక్ పంది మాంసము, బీఫ్ అంటే ఎద్దు ఉంటది కదా! బీఫ్ ఆవులు, గేదెలు. సో, అవి ఎక్కువ తింటారు ఇక్కడ గైస్ అసల. లైక్ వాళ్ళకి మనం చికెన్ ఎలా తింటామో సో, వాళ్ళకి అలా ఇష్టము. సో, వాళ్ళు ఆ ఫుడ్ తింటారు. ఇవన్నీ అవే పోర్క్ నెక్స్ట్ బీఫ్. సో, ఇంత రెడ్‌గా ఉంటది చూసారా? ఇవి చూడండి గైస్ కోడి కాళ్ళు ఇవి. కోడి కాళ్ళు కూడా డిఫరెంట్‌గా విడిగా అమ్ముతున్నారు. సో, మేమైతే అసలు కోడి కాళ్ళే తినము అసల. అవి తీసి పడేస్తారు మా వోళ్ళైతే. బట్ మేబీ కొంతమంది తింటారనుకుంటా. సో, అవి కూడా సెపరేట్‌గా అమ్ముతున్నారు. ఇక్కడ ఏంటంటే కోడిలో లెగ్స్ సెపరేట్ అమ్ముతారు, వింగ్స్ సెపరేట్ అమ్ముతారు, చెస్ట్ సెపరేట్ అమ్ముతారు. దానికి డిఫరెంట్‌గా అమ్ముతారు. అన్నీ మొత్తం కావాలంటే లైవ్ ఉంటది. లేదు అంటే డిఫరెంట్‌గా ఇవి దానికి సెపరేట్‌గా అమ్ముతారు. సో, ఇదంతా పోర్కే చూడండి. బీఫ్ అంతా రెడ్ కలర్‌లో ఉంటుందా? సో, అందుకే ఇవి తింటారు కదా! వాళ్ళంతా వైట్‌గా ఉంటారు అందుకనే అనుకుంటా. వామ్మో! సో, ఇంకా చూడండి మనం వెజిటబుల్ సైడ్‌కొచ్చేసాము. సో, గాయ్స్ ఇక్కడ వెజిటబుల్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఎక్కువ ఆకుకూరలు చూసారా? ఆకుకూరలు కూడా మనకి ఏవి దొరుకుతాయి సో, అవన్నీ ఏమైతే ఉండవు. బట్ తోటకూర అయితే కన్ఫామ్‌గా ఉంటుంది. తోటకూర ఇక్కడైతే 2 రకాలు ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. సో, రెడ్ కలర్ తోటకూర నేనెప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయాలి ఒకసారి. పాలకూర ఉంటుంది. ఇంకా వేరే ఆకుకూరలు కూడా చాలా రకాలైతే ఉంటాయి. సో, అవి కూడా ఎప్పుడు తినలేదు. ఇవి చూడండి రెడ్ కలర్ ఆనియన్స్. ఇవి కట్ చేస్తూ ఉంటే కళ్ళలోంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. కోకోనట్స్ అయితే చాలా పెద్ద కోకోనట్స్ అయితే ఉంటాయి. ఇంకా వెజిటబుల్స్ గాయ్స్ అన్ని వెజిటబుల్స్ అయితే ఉంటాయి మనకి ఇండియాలో ఏం దొరుకుతాయో సో, అవన్నీ ఉంటాయి. లైక్ ఎలా చెప్పాలంటే కొంచెం హైబ్రిడ్ ఉంటాయి అంతేగాని హైబ్రిడ్ అంటే మన కొంచెం చిన్న సైజ్ ఉంటాయి కదా మన దగ్గర అయితే. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్‌లో ఉంటాయి. అంటే ఇక్కడ థాయిలాండ్ నుంచి వస్తాయి. థాయిలాండ్, మలేషియా, ఆస్ట్రేలియా సో, అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. సో, మాకు సింగపూర్ కూడా మలేషియా నుంచే మ్యాక్సిమం వస్తాయి. వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కూడా సేమ్ మలేషియా నుంచే వస్తుంది. ఇక్కడ చూడండి అల్లము, పసుపు కొమ్ములు. సో, అవి కూడా 1 కేజీ వచ్చి ₹150 అట్లా ఉన్నాయి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ హైబ్రిడ్ దొరుకుతాయి చూడండి. ఇక్కడ నాకైతే టొమాటోస్ అయితే చాలా పెద్ద టొమాటోస్ ఉంటాయి. బట్ దట్టు అవి కర్రీ కూడా మంచిగా కుక్ అవుతుంది తెలుసా? త్వరగా కుక్ అయిపోతుంది. కర్రీ త్వరగా అయిపోతుంది. సో, ఇవి కూడా 1 కేజీ వచ్చి ₹120 అట్లా ఉంది. ఇక్కడ కీరా కూడా బాగా తింటారు. కేజీలే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో, ఇంకా ముల్లంగి సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టము. ఇంకా యాజ్ యూజువల్ బెండకాయలు, పొట్లకాయ. సో, 2 పొట్లకాయలు తీసుకుంది అక్క అయితే. సో, పొట్లకాయ పెరుగు చట్నీ చాలా బాగుంటుంది కదా! మా ఫ్రెండ్ చేసుకొస్తుంటుంది అప్పుడప్పుడు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కాకరకాయలు కూడా గాయస్ ఇవి హైబ్రిడ్ కాకరకాయలు ఉంటాయి. బట్ చేదైతే అస్సలే ఉండదు తెలుసా? దాన్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బ్రింజల్లో కూడా 2 కలర్స్ ఉంటుంది కదా! వైలెట్, గ్రీను సేమ్ అంతే. ఇక్కడ బీన్స్ చూడండి. బీన్స్ అయితే చాలా పొడవుగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్ ఉన్నట్టుంది. చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్నాయి. మంచి పొడవుగా ఉంది కదా! ఇక్కడ మునక్కాయలు కూడా కేజీ లెక్కన అమ్ముతారు. సో, అది కూడా వచ్చి కేజీ వచ్చి ₹120 అట్లా ఉంది. ఇంకా ఆమ్లా ఉసిరికాయలు కూడా ఉన్నాయి చూసారా? ఉసిరికాయలు ఉన్నాయి. అరటికాయలు.
ఇక్కడ నిమ్మకాయలు చూడండి గాయస్, నిమ్మకాయలు అయితే మంచిగా వీటిలో సీడ్స్ ఉండదు. నాకు ఇవైతే చాలా ఇష్టం. ఇంటికాడ ఎప్పుడు కట్ చేసిన ఆ సీడ్స్ తీయాలని కొంచెం ఇబ్బంది పడేదాన్ని, బట్ ఇక్కడ ఓకే. దోసకాయలు కూడా ఉంటాయి, 2 రకాల దోసకాయలు, కానీ మనలాంటి దోసకాయలు అయితే ఇక్కడ దొరకవు. ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా రకాలైన ఫ్రూట్స్ ఉంటాయి గైస్. పొమోగ్రనేట్ కానీ, బనానా, డ్రాగన్ ఫ్రూట్స్, ఆరెంజెస్లోనే ఒక 4 ఆర్ 5 టైప్స్ చూడొచ్చు. యాపిల్స్లో కూడా అంతే, డ్రాగన్ ఫ్రూట్స్ కానీ. సో డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే చాలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం షాపింగ్ చేసే ప్లేస్ అయితే వచ్చేసింది గైస్. అందరికీ ఎంతో ఇష్టమైన ప్లేస్ ఇది. సో చూడగానే అందరూ చంద్రముఖిలు అయిపోతారు ఒక్కొక్కరు, అన్నీ కావాలనిపిస్తుంది. సో ఇక్కడే కలెక్షన్ ఎలా ఉందో మీరు కూడా చూడండి, నేను ప్రైజెస్ కూడా చెప్తాను. ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది బాటమ్ అండ్ కుర్తీ సెట్ వచ్చి 1686, మెరూన్ కలర్ది కదా, బాగుంది. దాని పక్కనే ఒకటి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా శారీ. ఈ శారీ వచ్చి 1950. సో బోర్డర్ కొంచెం చిన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం అన్ని పెద్ద పెద్ద సైజ్ బోర్డర్స్ అయితే వస్తున్నాయి కదా. నైస్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 డాల్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5లో నాకైతే క్రాప్ టాప్ చాలా నచ్చింది. ఈ పింక్ కలర్ క్రాప్ టాప్ అయితే 3636 రూపీస్, ఇది బాగుంది కదా. సో దాని పక్కనే ఒక బ్లూ కలర్ క్రాప్ టాప్ ఉంది, అది 2933 రూపీస్. సో ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి, బ్లూ అండ్ లైట్ క్రీమ్ కలర్ వచ్చి 2512 రూపీస్ ఇది. ఈ గ్రీన్ కలర్ పట్టు శారీ వచ్చి 1387 రూపీస్. నెక్స్ట్ ఈ బ్రైడల్ రెడ్ కలర్ శారీ అయితే 1950, చాలా బాగుంది కదా. ఇది బోర్డర్ కూడా చాలా బాగుంది. సో బ్రైడల్ది గాయస్. అవే కాకుండా ఇక్కడ ఇంకా కలెక్షన్ చాలా ఉన్నాయి గాయస్. సో అన్నీ సేల్లో ఉన్నాయి. సో ఇక్కడ మలేషియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే వచ్చి విజిట్ చేయండి గాయస్. అసలు మనకి ఇలాంటి సేల్ అయితే ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటారు కదా. అదే మా ఇండియాలో ఇలా సేల్ పెడితే ఇంకా వాళ్ళ ఆఫీస్ కూడా లీవ్ పెట్టేసి అందరూ షాపింగ్ మాల్స్లోనే ఉంటారు. మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా దుమ్ము దులిపేస్తాం మేమైతే గాయస్. ఇక్కడ మలేషియాలో ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయండి. సో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి చూడండి గాయస్, ఎన్ని ఉన్నాయో. క్రాప్ టాప్స్ ఉన్నాయి, లెహెంగాస్ ఉన్నాయి, ఫుల్ వర్క్తో అయితే ఉన్నాయి కదా. బట్ సేల్లో పెట్టినప్పుడే మనం తీసుకుంటే బెటర్. ఇంకా ఇక్కడ చూడండి గాయస్, మనకు ఒక 2 బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే కనిపిస్తున్నాయి, న్యూ అరైవల్ అంట. సో పార్టీ వేర్ డ్రెస్ ఫుల్ వర్క్తో ఉంది, టాప్ టు బాటమ్ అయితే విత్ హ్యాండ్స్ కూడా వచ్చినాయి. సో ఫస్ట్ వన్ ద లైట్ గ్రీన్ కలర్ ఇది. సో 7572 రూపీస్ ఇది. సో దాని పక్కన ఉన్న రెడ్ కలర్ ఫ్రాక్ ఇది 3074 రూపీస్. చూడగానే షాక్ అయ్యాను నేనైతే, మరి మీరు? సో ఇవన్నీ స్టిచ్చింగ్ బ్లౌజెస్, రెడీమేడ్వి. వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, నార్మల్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా 70% ఆఫర్ అంట గాయస్. ఇవన్నీ చూడండి కిడ్స్ వేరు. సో వాళ్ళకైతే కలెక్షన్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అసలు. సో చూస్తుంటే చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. లైక్ అన్ని క్రాప్ టాప్స్ ఉన్నాయి, ఫ్రాక్స్ ఉన్నాయి, చుడీదార్స్. సో చిన్నపిల్లలు కూడా చుడీదార్స్ చాలా క్యూట్గా అనిపిస్తాయి కదా. సో అవి కూడా ఆఫర్లో ఉన్నాయి. సో ఇంకా వాళ్ళకి పంజాబీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఫ్రాక్ వచ్చి పైన టాప్ ఉంటుంది కదా. సో అన్నీ అంటే చాలా టైప్స్ ఉన్నాయి, వెరైటీస్ అయితే. లైక్ ఇవన్నీ కుర్తీసు. సో ఒక 100s ఆఫ్ టైప్స్ అయితే ఉన్నాయి, అన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూడండి గాయస్. ఒక కలర్ కంటే ఇంకో కలర్ అసలు ఒక సేమ్ ఉన్న కలర్ అస్సలుగా లేదు, అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా ఒక్కొక్క కుర్తీ వచ్చి 1600 రూపీస్ అట్లా. నేను స్టార్టింగ్ చెప్పా కదా, ఓన్లీ కుర్తీసే, మళ్ళీ బాటమ్ మనం విడిగా తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం బెడ్షీట్ సెక్షన్కి అయితే వచ్చేసాము గాయస్. కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి అసలు, ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. దట్టు ఇవి ఫిట్టెడ్ బెడ్షీట్స్. మనకి కిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. నార్మల్ బెడ్షీట్స్ వేస్తే అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది కదా. సో ఇవనుకోండి మంచిగా ఫిట్ అయి ఉంటాయి. సో ఎప్పుడన్నా ట్రై చేయండి, ఇన్ కేస్ ట్రై చేయకపోతే. సో ఇది మనకి బెడ్షీట్ వస్తుంది, 2 పిల్లో కవర్స్ వస్తాయి, లైక్ 700 రూపీస్. ఇది పర్లేదు, మంచి ప్రైజే. ఇక్కడ చూడండి విత్ బ్లాంకెట్తో వస్తుంది, బ్లాంకెట్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, 2 పిల్లో కవర్స్. ఇది కింగ్ సైజ్ అయితే 3144 రూపీస్, క్వీన్ అయితే 2793 రూపీస్. ఇది కింగ్ అంటే 6x6, క్వీన్ అంటే 5x6. సో చాలా బాగున్నాయి ఇవైతే. సో ఇప్పుడు మనం బెడ్షీట్స్ చూసాం కదా, ఇప్పుడు మనం బెడ్స్ చూస్తానికైతే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు చూడండి ఇక క్వీన్ సైజ్ బెడ్ అయితే ఉంది. సో ఈ బెడ్ విత్ ఫ్రేమును బెడ్ కలిపి 21,000 ఇది. సో దానిపైన ఉన్న పిల్లో కవర్స్ అవన్నీ అయితే 1563 రూపీస్ అంట. వామ్మో. నెక్స్ట్ ఇక్కడ చూడండి దివాన్ కట్ పిల్లోస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పిల్లో ప్రైస్ వచ్చి 250 రూపీస్. పర్లేదు కదా, మంచి ప్రైజే. సో ఇక్కడ దివాన్ కట్ చూడండి సెటప్ చేసి పెట్టారు, బాగుంది కదా.
లైక్ బెడ్షీట్ చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో, బ్లూ కలర్ బెడ్షీట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ అన్ని పిల్లో కవర్స్ అన్నీ సపరేట్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి మనం ఇవన్నీ కబోర్డ్స్, లైక్ మనకి డెకరేషన్ కబోర్డ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ టబ్స్, మనం బట్టలన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి. ఇవంతా ఇప్పుడు మనం కిచెన్ వేర్కి అయితే వచ్చేసాము. చూడండి గైస్, కుకింగ్ వేర్ సెట్, ఈ సెట్ మొత్తం కలిపి 7,000 రూపీస్ అంట. అది 50% డిస్కౌంట్లో. యాక్చువల్గా ప్రైస్ అయితే 14,000. అది చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెఫుల్ బ్రాండ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు గైస్. ఇంకా స్టోరేజ్ బాక్సెస్ కానీ, సో చాలా బౌల్స్ అయితే చాలా ఉన్నాయి. సో అక్కడి నుంచి మేము ఫ్రాక్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము. సో మనం వచ్చింది రేచల్కి ఫ్రాక్ తీసుకుందామని కదా. సో ట్రై చేసాము. ఇక్కడ చూడండి 269 రింగెట్స్ ఉంది. అంటే అన్నీ ఒక ప్రైస్ కాదు, డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. సో నేను చూసిన ఫ్రాక్ అయితే 4,563 రూపీస్ అది. సో అక్క అయితే ఈ ఫ్రాక్ పిక్ చేసుకుంది. తనకు ఒకసారి ట్రై చేసాము, ఎట్లా ఉంటుందో చూద్దామని. కలర్ అయితే బాగుంది, ఫుల్ వర్క్తో ఉంది, అంతా సీక్వెన్సీ వర్క్ ఉంది. సో తనకు ఒకసారి పెట్టి చూసాము. సైజ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అంటే ఏజెస్ ఉంటాయి అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ఏజ్తో మనం తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి అలా పెట్టి చూసుకుంది, బాగుంది కదా, ఫుల్ కలర్ఫుల్గా ఉంది, జిగేల్ అంటూ ఉంది కదా. సో అలా ఒక పిక్ కూడా తీసుకుందాక ఎట్లా ఉంటుందని పిక్ కూడా ట్రై చేసింది. సో అది పక్కన పెట్టేసి ఇంకొక ఫ్రాక్ తీసాము, లైట్ బ్లూ కలర్. చాలా నచ్చింది నాకు ఇదైతే. లైట్ ఇలా నాకైతే క్లాసీ లుక్ అయితే వచ్చింది. సో 2 ఫ్రాక్స్ తీసుకోలేదు, అక్కడ పెట్టేసి వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇద్దరు క్యూటీస్ అయితే కనిపించారు, లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ అనుకుంటా. చాలా క్యూట్గా తింటున్నారు కదా ఇద్దరు అయితే. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూడండి, మీకు చూడగానే ఐడియా వస్తుంది కదా, లైక్ బేబీస్ సెక్షన్. అంటే లైక్ మంత్స్ బేబీస్ ఉంటారు కదా, సో వాళ్ళ సెక్షన్ అనమాట ఇది గైస్. వాళ్ళకైతే ఎన్ని కలెక్షన్ వచ్చినాయి చూడండి, ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి. వాళ్ళు మంచిగా ఫుడ్ తినడానికి అన్ని ట్రాలీస్ ఉన్నాయి చూడండి. ఇన్ఫాంట్ సీట్ అంట, బేబీ బౌన్సర్, ఇన్ఫాంట్ సీట్. అంటే వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి, వాళ్ళు పడుకోవడానికి మంచి బెడ్, వాళ్ళు పడుకుని పైన ఆడుకోవడానికి చూడండి చిన్ని టాయ్స్ కూడా ఉన్నాయి. క్యూట్గా ఉన్నాయి కదా. ఈ పింక్ కలర్ బెడ్ మీద అయితే ఉంది. సో ఇవన్నీ చూడండి, ఈ చిన్ని పింక్ కలర్ ట్రాలీ కూడా బాగుంది. ఇక్కడ ఎక్కువ ట్రాలీస్ ఎక్కువ యూజ్ చేస్తారు గైస్. అన్ని మెట్రోస్ ఉంటాయి కదా, అట్లా శాండ్ ఎక్కడ, మట్టి ఎక్కడ ఉండదు. ఇవన్నీ చూడండి క్యూట్ వాటర్ బాటిల్స్. అసలు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఫుడ్ తినేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో అలా మేము అన్నీ చూసుకుని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మేము బట్టలైతే ఏం షాపింగ్ చేయలేదు. సో నెక్స్ట్ డే 4లో అయితే మేము మిడ్ వ్యాలీ వెళ్తాము. సో మిడ్ వ్యాలీలో అయితే తనకి ఫ్రాక్స్ అక్కడ తీసుకుంటాము. ఇంకా తను డాల్ హౌస్ అడిగిందంట. సో వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తనకి గిఫ్ట్ ఇస్తున్నారు. సో అది కూడా మేము మిడ్ వ్యాలీలోనే తీసుకుంటాము. నేను మీకు రేపు చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో వస్తుంది, నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి. ఇక్కడ వైట్ ఫ్రాక్ చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అనుకుంటా, బాగుంది కదా. సో మేమైతే అలా కిందకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి గాయస్, పిజ్జాస్ ఉన్నాయి, చాలా రకాలైన పిజ్జాస్, ఫ్రోజన్ పిజ్జా. సో మనకి తెలిసింది ఏంటి, డొమినోస్ పిజ్జా, పిజ్జా హట్. సో మనం ఆ నేమ్ అయితే పెట్టేసుకుందాం. బస్ లుకింగ్ అయితే చాలా బాగున్నాయి కదా. యాక్చువల్లీ మనం మొత్తం రెడీగా ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఓవెన్లో హీట్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 30 మినిట్స్ అంతే. గాయస్ ఇక్కడ చూడండి మనకి ఎక్స్పైరీ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పటి వరకే వాడాలి అని చెప్పేసి అని. సో చాలా రకాలైన పిజ్జాస్ అయితే ఉన్నాయి, వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. సో నాకంటే బద్ధకం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అయితే నేనే కొంచెం బెటర్ అనమాట. సో ఇదంతా గ్రాసరీ సెక్షన్ చూడండి గాయస్. ఇవన్నీ చీజ్ కానీ అవన్నీ ఉంటాయి, ఆయిల్స్, రైస్. ఆయిల్ చూడండి గాయస్, ఇక్కడ ఫార్చ్యూన్ ఆయిల్, న్యాచురల్స్. సో మనకైతే ఎన్నో ఆప్షన్స్ ఉండవు. మనకైతే ఏముంటుంది, ఆలివ్ ఆయిల్, న్యాచురల్, ఫార్చ్యూన్, ఇంకా పామ్ ఆయిల్ అట్లా ఉంటుంది అంతే. బట్ ఇక్కడైతే క్యాబేజ్ ఆయిల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ కెనోలా ఆయిల్. ఇక్కడ అన్ని సీడ్స్తో అయితే ఆయిల్స్ అయితే వీళ్ళు తీస్తారు గాయస్. బట్ తీయడం కాదు, అన్నీ వాళ్ళు యూజ్ చేస్తారు కూడా. నేను మీకు ఒకటి చెప్పనా గాయస్, సో మీ అందరికి యూజ్ అయ్యేది. యాక్చువల్గా మనం ఇంటి దగ్గర అయితే ఒక ఆయిల్ యూజ్ చేసుకుంటే సో రెగ్యులర్గా అదే ఆయిల్ని యూజ్ చేస్తాం కదా. సో అలా యూజ్ చేయకూడదంట గాయస్. మనం ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలంట, ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో అలా తెలియని వాళ్ళు ఉంటే ఏమన్నా ట్రై చేయండి ఇలాగా. సో అలా మంచిదంట, ఒకటే ఆయిల్ యూజ్ చేయకూడదంట గైస్. అలా 2 అవర్స్ షాపింగ్ చేసాం మేమైతే. సో వీడియో మొత్తం క్యాప్చర్ చేసుకున్నాను. సో మీరు కూడా మలేషియాలో లుల్లు మార్కెట్ ఎలా ఉంటుందో చూస్తారని అయితే వీడియో క్యాప్చర్ చేశాను. అలా ఫైనల్లీ మేమైతే బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. సో అక్క బిల్డింగ్ దగ్గర ఉంది. వన్స్ బిల్డింగ్ అయిపోయిన తర్వాతనే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము.
సో ఎందుకు చెప్తున్నాను క్యాబ్ గురించి అంటే, సో క్యాబ్ ఎందుకంటే వాళ్ళు ఒక 1 మినిట్ కూడా ఎక్స్ట్రా వెయిట్ చేయరు అంటే సో ఎవ్రీ మినిట్కి మనకి ఛార్జెస్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. సో అందుకని బిల్లింగ్ అయిపోయిన తర్వాతనే మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో అక్కడ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసినా నో ప్రాబ్లం. చూడండి అక్కడే క్యాబ్ బుక్ చేసింది, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్లీ మా క్యాబ్ అయితే వచ్చేసింది. మేము తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే బ్యాక్ సైడ్ పెట్టేస్తున్నాం. గైస్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, సో తప్పకుండా ఇక్కడ డ్రైవర్ అయితే కిందకి దిగుతాడు, కిందకి దిగి మనకైతే హెల్ప్ చేస్తాడు గైస్. ఇతనని కాదు, సో నేను చూసాను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా, వాళ్ళైతే మన లగేజ్ ఏది ఉన్నా కూడా మంచిగా వాళ్ళైతే లోపల పెడతారు, హెల్ప్ చేస్తారు. సో అలా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. మళ్ళీ ఈవినింగ్ మేమైతే మూవీకి వెళ్తాము, మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలుస్తాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గైస్, చూస్తూనే ఉండండి. నేను మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను. సో మేము ఇంటికి వచ్చేసి కొంచెం ఫుడ్ తినేసి కాసేపు అలా రిలాక్స్ అయిపోయాము. ఇంకా ఇప్పుడు మూవీ టైం అనమాట. లైక్ ఫస్ట్ షో అరౌండ్ 7 o'clock అలా అనుకుంటా మూవీ. ఇక్కడైతే ఫుల్ రెయిన్ పడుతుంది, చూసారా ఎంత పడుతుందో రెయిన్ అయితే. మేమైతే క్యాబ్స్ బుక్ చేసుకున్నాం, 2 క్యాబ్స్. యాక్చువల్లీ మేము ట్రిప్కి వెళ్ళాం కదా, సో మొత్తం టోటల్ 10 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 2 మెంబర్స్ రావట్లేదు మూవీకి. సో టోటల్ 8 మెంబర్స్ అయితే మూవీకి వెళ్తున్నాము. నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేదు, మార్నింగ్ డ్రెస్లోనే ఉన్నాను. రేచల్ చేంజ్ చేసుకుంది, అక్క కూడా చేంజ్ చేసుకుంది, వాళ్ళిద్దరు చేంజ్ చేసుకున్నారు. సో మా క్యాబ్ అయితే వచ్చేసింది. సో మేము స్టార్ట్ అయిపోయాము. బట్ క్యాబ్లో తీస్తుంటే వీడియో చాలా అసలు లైటింగే రాలేదు, బట్ ఊరికి అట్లా తీసాను. ఆ అక్క చూపిస్తుంది అనమాట. గైస్ ఇక్కడ కూడా ట్రాఫిక్ మామూలుగా ఉండదు. మన హైదరాబాద్లో ఎట్లయితే ఉంటుందో హైదరాబాద్ని తీసిపోదు అనమాట ఏమాత్రం కూడా. అన్ని విషయాల్లో కూడా ఫుడ్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ ఒక 80% సేమ్ ఉంటుంది. సో మేము వచ్చింది క్విల్ సిటీ మాల్. వెల్కమ్ టు క్విల్ సిటీ మాల్. సో మనకి వెల్కమ్ చెప్తుందనమాట. సో మేము చూసే మూవీ ఈ థియేటర్లోనే. సో ఇక్కడే ఉంటుంది థియేటర్, ఈ మాల్లో ఉంటుందన్నమాట థియేటరు. సో వాన్ అయితే తగ్గలేదు అసలు, చూడండి ఎంత వాన్ పడుతూ ఉందో. సో అలా మేమైతే మాల్లోకి ఎంటర్ అయిపోయాము. సో చూడండి మా గ్యాంగ్ అంతా. సో ఇప్పుడు మేము ఏ మూవీ చూస్తాము ఏంటి అనేది నేను మీకు చెప్తాను. లాస్ట్లో నేను చెప్పను, మీరే చూడండి. సో మేము వెళ్తూ ఉన్నాం, అప్పటికి టైం అయిపోయింది. సో మేము వెళ్ళేసరికి మూవీ స్టార్ట్ అవుతుంది. రేచల్ స్నాక్స్ తీసేసుకుంటుంది. మనం మూవీ చూస్తూ స్నాక్స్ తినాలి కదా. యాక్చువల్గా గాయస్ ఇక్కడ ఇంటర్వెల్ ఉండదు, లైక్ మనం లోపలికి వెళ్ళేటప్పుడే స్నాక్స్ అన్నీ తీసుకెళ్ళచ్చు. ఇది గోల్డెన్ స్క్రీనింగ్. సో దీని నేమ్ అనమాట, థియేటర్ నేమ్ వచ్చి మనకి ఎలా ఉంటాయి నేమ్స్, అలాగే ఈ నేమ్ కూడా ఇట్లా ఉంటుంది. సో అట్లా మేమందరం 1 by 1 లోపలికైతే వెళ్ళిపోతున్నాము. గ్రూప్ పిక్చర్ కూడా దిగినట్టున్నాను, యాడ్ చేస్తాను. సో చూడండి పైకైతే వెళ్తున్నాము. సో అందరినీ ఒకసారి చూడమని చెప్పాను, వీడియో తీస్తున్నానని చెప్పి హాయ్ చెప్తున్నారు బ్రో అయితే. సో యాక్చువల్గా ఇక్కడ స్క్రీన్ సేమ్ మనకి ఎలా ఉంటాయి స్క్రీన్స్, ఇక్కడ కూడా స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ అంటే మనకి ఫోరం మాల్లో అట్లయితే ఉంటాయి కదా, నార్మల్ థియేటర్స్ అయితే ఉండదు. సో ఇక్కడైతే స్క్రీన్ ఉంటాయి. సో మా స్క్రీన్ అయితే 6. సో నేను ఏ మూవీకి వెళ్ళి వచ్చానో మీరే చూడండి. మళ్ళీ బయటకు వచ్చాకైతే మనం కలుసుకుందాం. చిప్స్ తింటూ మూవీ ఎంజాయ్ చేస్తాం. మూవీ అయితే అయిపోయింది. మూవీ సూపర్ ఉంది అసలు, నాకు చాలా నచ్చింది. ఏ మూవీ నా అర్థమైంది కదా, హాయ్ నాన్న. సో గాయస్ ఇక్కడితో డే 3 వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ డే 4లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గాయస్.